ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ వాళ్ళ సోదరుడు, వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటిదాకా ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీని ఇతను లైంగికంగా వేధించాడు, ఫోన్ లాక్కున్నాడు, పాస్వర్డ్ తెలుసుకున్నాడు. ఈ విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఒక ఆడపిల్ల నన్ను వేధించారని కేసు పెడితే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగింది. సో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎన్పిఏ అయితే నేషనల్ పోలీస్ అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది అనేది వినిపిస్తోంది. సో వాస్తవానికి ఎన్పిఏ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయలేదు. అండ్ దాని తర్వాత అయితే హాస్పిటల్లో ఉన్నాడో ఎంత కపట నాటకం, బలవన్మరణం అనేది ఒక నాటకం అంటూ చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వాస్తవానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలువలు కలిగినటువంటి అబ్బాయి ఒక కానిస్టేబుల్ ఆ జాబ్ను కూడా తృణప్రాయంగా వదిలేసి ఎంత కష్టమైనా సరే సివిల్స్ పాస్ అయ్యి ఐపీఎస్గా ట్రైనింగ్ వచ్చాడంటే నిజంగా మెంటల్గా ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో అతన్ని ఒక ట్రాప్ అనుకోవాలా, లేదంటే ఎందుకంటే అతని దగ్గర అతని కుటుంబీకులు, అతని సోదరులు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇదంతా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని ఇక్కడతోనే ఫుల్ స్టాప్ చేయాలనే నేపథ్యంలో మాత్రమే ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ భర్తని అప్రోచ్ అయ్యాడు అని వాళ్ళ సోదరులు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ అయింది. మీరు చూస్తారు మనం టీవీ స్క్రీన్ పై. సో దీనికి సంబంధించి అతని బాడీలో అతని అంటే ఆ బ్లడ్లో ఎలాంటి పాయిజన్ కలవలేదు. ఎందుకంటే 24 గంటల నుంచి తను పాయిజన్ తీసుకున్నాడు అనే మాట చాలా మంది యూజ్ చేస్తున్నారు. బేసిక్గా మనం టీవీ స్క్రీన్ పైన కూడా చెప్పాం. సో అతను తీసుకుంది ఒక శానిటైజర్. సో ఎక్కువ మద్యం తాగిన తర్వాత శానిటైజర్ బాటిల్ తీసుకున్నాడు. అది అంటే అతని ప్రమేయం లేకుండా జరిగినటువంటి పని అని చెప్పి వాళ్ళ సోదరులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన పరువు పోయింది అనే ఒక బాధలో తను తాగిన మాట ఒప్పుకున్నాడు. ఈవెన్ డాక్టర్లు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా తన రక్తంలో ఎక్కువగా మద్యం ఉంది. సో దాన్ని గుర్తించారు. అండ్ దాని తర్వాత శానిటైజర్ బాటిల్ తీసుకున్న తర్వాత అతను అంటే ఇక ఆల్మోస్ట్ కోమా అనమాట. సో ఆ టైంలో వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉంటారో అతను వెంటనే ఎస్ఆర్ నగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత నిజంగా ఇదంతా కపట నాటకం, సింపతి కోసం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ స్టేజ్లో ఉన్నారు, దట్టు ఐపీఎస్ క్యాడర్. నలుగురు చెప్పాల్సిన సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి.